హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మనీ వెంకీ వ్లాగ్స్. నేను మీ వెంకీ. చాలా రోజుల తర్వాత ఒక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వచ్చాను. అండ్ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్, ఇలాంటి మరెన్నో బెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనం ఒక బ్యూటిఫుల్ అండ్ హిస్టారికల్ ప్లేస్ని చూడబోతున్నాము. అదేంటంటే గుంటూరుకి జస్ట్ 30 కిలోమీటర్స్ దూరంలో ఉన్న కొండవీటి కోట. అలాగే ఈ గుంటూరు నుండి బైక్ మీద బయలుదేరానమాట. సో నిజంగా ఈ వీడియో మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. గుంటూరు నుండి పేరేచర్ల మీదుగా అండ్ బ్యూటిఫుల్ వాతావరణం రావాలి, ఇంకొంచెం ముందుకు సాగిపోతూ ఉండాలన్నమాట. ఇలా చుట్టుపక్కల పొలాలను చూస్తూ ఇంకొంచెం దూరం వచ్చిన తర్వాత నల్లపనేని శిల్పకళాధామం అనే చిల్డ్రన్స్ పార్క్ ఉంటుందన్నమాట. జస్ట్ ఇక్కడ నుండి ఓన్లీ 1 కిలోమీటర్ దూరంలో ఉంటుందన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో ఫుల్ వీడియో చూద్దాం. ఇప్పుడైతే జస్ట్ అందులో ఏమేమి ఉన్నాయని చెప్పేసి ఒక ప్రోమోలాగా చూద్దాం. ఓకేనా? చూడండి, ఇక్కడికి మాత్రం పిల్లలు వచ్చిన సామి రంగా వాళ్ళకు పండగే పండగ. మేము వాళ్ళు రమ్మని కూడా రారన్నమాట, ఇంటికి ఇక్కడే ఉండిపోతారు వాళ్ళు. అంత అద్భుతంగా ఉంది, అంత చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకా బయలుదేరదాం. అలాగే ఈ కొండవీటి కోట దగ్గరికి వచ్చిన తర్వాత రాగానే ఇలా బోర్డు మనకు కనిపిస్తుంది. ఇక్కడ బైక్స్, కార్కి ఎంట్రీ టికెట్ తీసుకొని రా బాబు అని చెప్పేసి ఒక బోర్డు మనకు కనిపిస్తుంది అనమాట. నేను చెప్పడం కాదు కానీ ఈ ఫోర్ట్ పైకి వెళ్ళే ఈ రోడ్డు మార్గం మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఇక్కడికి మనకు ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే, నేను వెళ్ళే ముందు రోజే వర్షం పడింది అనమాట. కాబట్టి వాతావరణం కూడా సూపర్గా ఉంది. అండ్ కొండలు కూడా పచ్చని చెట్లతో బ్యూటిఫుల్గా మనకు దర్శనమిస్తున్నాయి. ఒక స్మాల్ రిక్వెస్ట్, ఈ వీడియోలో మీకు ఎక్కడైనా సరే కొంచెమైనా సరే ఒక వీడియో క్లిప్ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇక్కడ బైక్ పక్కన ఆపి ఇలా బ్యూటిఫుల్ నేచర్ని నా మొబైల్లో బంధించాను. చూడడానికి చాలా అద్భుతంగా ఉంది కదండి. ఇలా కాసేపు ఇక్కడ అలా చూస్తూ గడిపేశాను అనమాట. సో మళ్ళీ కొండ మీదకు బయలుదేరాను అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మనం గుంటూరు నుండి బయలుదేరినప్పటి నుండి ఇప్పటి వరకు అంటే ఇంకా ముందు కూడా నా మొబైల్తోనే రికార్డు చేసినవి మొత్తానికి నానా తిప్పలు పడ్డానండి. అంటే ఒక చేత్తో డ్రైవింగ్ అనమాట, మరో చేత్తో మొబైల్ పట్టుకొని వీడియో తీసానమాట. దూడ తీరింది, కానీ అవుట్పుట్ మాత్రం సూపర్గా వచ్చింది, అదిరిందనమాట. నాకైతే బాగా నచ్చింది వీడియో. సో మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను. కానీ ఈ వీడియోకి ఓన్లీ రోడ్ జర్నీనే హైలైట్గా ఉంటుందన్నమాట. ఇలాంటి మరెన్నో వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే ఒక చిన్న లైక్ కూడా ఇచ్చేసి నాలాంటి చిన్న యూట్యూబర్ని కూడా సపోర్ట్ చేయండి అబ్బా. సో ఇక్కడ నుండి మీకు ఎలా కనిపిస్తుంది? చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది కదా. అండ్ కానీ ఇంకా పైకి వెళ్ళి చూస్తే మాత్రం దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది అనమాట, అంత బాగుంటుంది. అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను నీకు, 1 డే హాలిడే ట్రిప్కు పర్ఫెక్ట్గా ప్లేస్ అనమాట ఇది. ఎలా అంటే గుంటూరు నుండి జస్ట్ 30 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఈ కొండవీటి కోటకు వచ్చే దారిలో మనకు నన్నపనేని శిల్పకళాధామం చిల్డ్రన్స్ పార్క్ ఉంది, చూశారు. ఇదే వీడియోలో ఒక చిన్న ప్రోమో ఉంది కదా, అది చూసింటారు ఆల్రెడీ. అక్కడ మొత్తం చూడడానికి టైం సరిపోదు మీకు. ఆల్మోస్ట్ చాలా అంటే మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు కూడా అక్కడ సరిపోతుంది. అండ్ అక్కడ నుండి ఇలా కోటకు వచ్చిన తర్వాత ఇందులో ఉన్న అద్భుతాలను, అలాగే హిస్టారికల్ సంబంధించిన ఇంకా కొండపైన చాలా ఉన్నాయన్నమాట. సో అవన్నీ చూడడానికి మీకు టైం సరిపోకపోవచ్చు. సో 1 డే ట్రిప్కి అయితే పర్ఫెక్ట్ ప్లాన్ ఉంటుందని చెప్పేసి నా అంచనా. అండ్ ఇక్కడ ఇంకొక ట్విస్ట్ కూడా ఉందన్నమాట. ఫిరంగిపురం దగ్గరలోనే రెడ్డి రాజుల మ్యూజియం కూడా ఉందన్నమాట. అది నేను సమయాభావం వల్ల దాన్ని కవర్ చేయలేకపోయాను. సో ముందు చేయొచ్చు. ఐఎమ్ సారీ ఫర్ దట్. అంటే ఈ వీడియో రికార్డ్ చేసి ఎగ్జాక్ట్లీ 1.5 year పైన అయిందనమాట. సో ప్రజెంట్ ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను. సో ఇంకా చాలామంది అనమాట ఇలాంటి వీడియోస్. ఈ వీడియో ఒకటి, ఇంతకుముందు మీకు చెప్పిన ప్రోమో లాంటిది, ఆ పార్క్ వీడియో ఒకటి, అండ్ ఇంకా చాలా ఉన్నాయి ఇంకా. సో అవన్నీ కూడా మీకు అతి త్వరలో రాబోయే వీడియోస్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియో కూడా ఎక్కడైనా సరే కొంచెం నచ్చినట్టయితే ఇలాంటి చూడండి ఒకసారి, అద్భుతమైన దృశ్యాలను కూడా మీరు చూస్తూ ఉండండి. అండ్ ఒక్క చిన్న క్లిప్ కూడా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అబ్బా. ఇంతవరకు నేను ఎప్పుడు అడగలేదు, ఎందుకంటే ఈ వీడియో చాలా బాగా వచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అలాగే నాకైతే చాలా బాగా నచ్చింది ఈ వీడియో. సో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్లీ
ఒక అద్భుతమైనటువంటి దృశ్యాలను చూస్తూ ఇలా ఆస్వాదిస్తున్నా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అది విషయం. అండ్ ఇంకా మరెన్నో వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి. అది విషయం. అండ్ ఇలా మనము అద్భుతమైనటువంటి దృశ్యాలను చూస్తూ 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 ఫైనల్గా ఇలా కొండపైకి వచ్చానమాట. చూడండి ఈ కొండ ఎంట్రీ ఎలా ఉంటుందో. కోట లోపలి పురాతన సుందర దృశ్యాలను మరో వీడియోలో చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ థ్యాంక్ యూ. ఈ వీడియో కంటిన్యూగా నెక్స్ట్ వీడియో తప్పకుండా వస్తుంది. ఇది ఓన్లీ జర్నీ అనమాట. సో ఈ జర్నీ అనేది ఏంటంటే ఈ చుట్టుపక్కల ఉన్న పచ్చని చెట్లు కావచ్చు, ఇలా రోడ్డు కావచ్చు, నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. అవన్నీ మీకు చూపించాలని చెప్పేసి ఈ వీడియో తీశాను. అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి అసలు కొండవీటి కోట లోపల హిస్టారికల్ సంబంధించిన వేమన గారు కావచ్చు, ఇంకా అంటే పూర్తిగా లోపల గురించి నెక్స్ట్ వీడియో ఉండబోతుంది అనమాట. సో ఇంతవరకు మీరు ఓపిక మీకున్న కాస్త సమయాన్ని వెచ్చించినందుకు నాకు చాలా ధన్యవాదములు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఎలా అనిపించింది తప్పకుండా మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.